ఆంధ్ర పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన పార్టీలో ఉన్న అధికారులకు కావచ్చు, నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ర్యాంకులు కేటాయించడం జరిగింది. మనం చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని ఏ విధంగా మన కాలేజీలో ఇస్తారో అదే విధంగా ఆయన పార్టీకి సంబంధించి అందరు కూడా ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందని చాలా మంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. సో అంటే తెలిసిన వాళ్ళ పేర్లు ఎక్కువగా చదువు. సెకండ్ మోస్ట్ కందులో దుర్గేష్ ఉన్నాడు అనమాట. సెకండ్ మోస్ట్ ఆయన సినిమాటోగ్రఫీలో ఆయన చేసిన పనులు కానివ్వండి అన్నీ కూడా పీక్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి సినిమాకి ఆయన తీసుకున్న జడ్జిమెంట్స్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆయనకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు. ఇక ఫోర్త్ ప్లేస్లో నాదెండ్ల మనోహర్. ఆయన అయితే ఫుడ్ మినిస్టర్గా ఆయన 100కి 200% పక్కా చేశారు. ఎక్కడ ఏ ఫుడ్ ఇంకేదైనా రవాణా తప్పుగా జరుగుతుంది, రేషన్ బియ్యం అక్రమాలు అన్నిటికీ కూడా ఆయన సరిసమానంగా వాటికి ఎట్లా చేయాలి అంటే అన్నీ చూసుకున్నారు. ఇక 6th ప్లేస్ వచ్చేసి చంద్రబాబు నాయుడు సెల్ఫ్గా ఇచ్చుకున్నారు అనమాట. బికాస్ అంటే వీళ్ళకి ఎక్కువగా మిగతా పనులు ఏమి ఉండకపోతే సైన్స్ పెట్టడము, లేకపోతే ఆయన ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు అనమాట. లైక్ ఆంధ్రాలో ఆయన ఎక్కువ కనిపించట్లేదు, మ్యాక్సిమం అటు వేరే ఫారెన్ కంట్రీస్లలో ఉండడం అలా జరుగుతూ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ 8th ప్లేస్ వచ్చేసి నారా లోకేష్కి ఇవ్వడం జరిగింది. ఐటీ మినిస్టర్గా రీసెంట్గా ఆయన అక్కడికి వెళ్ళి ఎన్నో లావాదేవీలు చేసి చాలా మట్టుకి రెవెన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. ఇక 10th ప్లేస్లో మాత్రం పవన్ కళ్యాణ్. చాలామంది ఆయనకి 10th ప్లేస్ ఇచ్చినందుకు కొంచెం బాధపడరు, కానీ ఒకటి ఇప్పుడు అదే పార్టీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ సెకండ్ అట్లా అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు టాప్లోనే ఉన్నారు. మరి అట్లా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. అదేంటంటే వాళ్ళు చేసిన పనికి అదేవిధంగా జనాల్లోకి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువగా మీడియాలో కనిపించినప్పటికీ ఆయన 2 వర్గాలుగా చేస్తున్నారు. ఆయన పని చేస్తున్నారు, ఇటు అదేవిధంగా సినిమాలు చూసుకుంటే అన్నీ చేస్తున్నారు. ఒకటే అన్నట్టుగా కేటాయించలేదు కాబట్టి అట్లా కూడా చాలా మంది చూసుకుంటారు. కానీ జన సైనికులు ఏంటంటే ఆయనకి ఇంకా బెటర్ ప్లేస్ ఇవ్వచ్చు, ఆయనకు 5th ఆర్ 4th అట్లా కూడా ఇవ్వచ్చు. సో వాట్ ఎవర్, అది జస్ట్ ఇది ఒక ర్యాంకింగ్ సిస్టమ్ అంతే. అంటే వాళ్ళని ప్రోత్సహించడానికి అట్లా ఎవరో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుంచో ఉంది కాదు, వాళ్ళకు వాళ్ళు అరే మన పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారు, సారీ మంచి పని చేసిన వాళ్ళకి అంటే ఈ విధంగా చేయడం కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. సో వాళ్ళని గుర్తించడం అంటే వాళ్ళు ఇంకా జోస్తో పని చేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ మీరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్కి సరే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు అనుకో, అరే వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారులే, ఇంకెవరికి అనిపించట్లేదు అని అట్లా కూడా అంటారు. సో మొత్తానికి ఈ విధంగా చేయడం 100% కరెక్ట్ అన్నమాట. ఇంకోటి వాళ్ళకి ఆఫ్టర్ 10, 15, 20, 21 అట్లా ఎవరెవరికైతే ఉన్నాయో సో వాళ్ళు జాగ్రత్త పడతారు. ఓకే సార్ ఇట్లా ర్యాంక్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ ఇంకో 6 months తర్వాత మళ్ళీ పెడతారు, మంచి పని చేస్తే మనకి ఇంకా ఫస్ట్ ప్లేస్ రావచ్చు. సో ఈ విధంగా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు, ఒక మంచి ఇనిషియేటివ్ అంతే. దట్స్ ఇట్, నథింగ్. అంటే ఏ పాలిటిక్స్ లేవు, జస్ట్ ఆయన ఒక చిన్నగా అప్రిసియేషన్ కోసం చేస్తున్నారు అంతే. దీన్ని కూడా తప్పుగా పట్టుకొని కూటమి విడిపోతుంది అని చెప్పేసి చెప్పే వాళ్ళందరికీ కూడా ఇంకా మీరు ఏమనుకున్నది మీ ఇష్టం.